రాకేష్, ఈ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇటు సినీ రాజకీయ ప్రముఖులు ఘాటుగా రెస్పాండ్ అవుతున్నారు. పూర్తి సమాచారం ఏంటి? మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల సినీ ప్రముఖులందరూ కూడా నిన్నటి నుంచి తీవ్రంగా స్పందిస్తున్నారు. వరుస ట్వీట్లతో కూడా మంత్రి కొండా సురేఖపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే సినీ ప్రముఖుల విజ్ఞప్తి అలాగే అసంతృప్తి మేరకు కొండా సురేఖ తన ట్విట్టర్ వేదిక కూడా ఈరోజు ఉదయమే దీనిపైన స్పందించింది. సమంతకు బాధ కలిగించే విషయంగా మాట్లాడినందుకు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని చెప్తూనే ఒక నాయకుడి యొక్క వ్యవహారాన్ని బయట పెట్టేందుకు నాగార్జున కుటుంబాన్ని అనుకోకుండా మాట్లాడాల్సి వచ్చింది. అందుకే ఆ వ్యాఖ్యలు ఆ కుటుంబానికి బాధ కలుసుకున్నాయి కాబట్టి వెనక్కి తీసుకున్నానని చెప్పారు. అయితే అయినప్పటికీ అటు సినీ ప్రముఖుల నుంచి మాత్రం ఎక్కడ కూడా ఎక్స్పోజ్లు ఆగట్లేదు. ఉదయం నుంచి కూడా ముఖ్యమైన ప్రముఖ సంబంధించిన కథానాయకులందరూ కూడా వరుస ట్వీట్లు చేస్తూ మంత్రి ఈ విధంగా మాట్లాడాల్సింది కాదు, ఒక కుటుంబం టార్గెట్గా రాజకీయ అవసరాల కోసం నిరాధారమైన ఆరోపణలు చేయడం ద్వారా ఆ కుటుంబం సంబంధించి బాధపడుతుంది. సినీ పరిశ్రమకి ఇది చెడ్డ పేరుగా వస్తున్నట్టు కూడా సినీ ప్రముఖులందరూ కూడా చెప్తా ఉన్నారు. దీనిపైన కొద్దిసేపటి క్రితమే పీస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించడం జరిగింది. సంబంధించి కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్యలు ఒక మహిళకు ఇబ్బందికరంగా మారాయని గ్రహించి తిరిగి ఆమె ఎక్స్లో పోస్ట్ పెట్టింది. సమంతకు సంబంధించి బేషరతుగా ఆమె తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నానని ప్రకటించడం జరిగింది. ఇంతటితో ఈ యొక్క ఇష్యూకు పులి స్టాప్ పెట్టాలి, సినీ ప్రముఖులు కూడా సమ్మెను పాటించాలి, వారందరూ కూడా ఇక ఎక్స్పోజ్లు పెట్టడం ఆపేయాలి. కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంది, తను చెప్పిన ఏదైతే అంశాలు మాట్లాడిందో వాటిని వెనక్కి తీసుకుంటానంటూ కూడా బహిరంగంగా ప్రకటించింది. కాబట్టి ఈ ఇష్యూని ఇక్కడితో క్లోజ్ చేయనంటూ కూడా కొద్దిసేపటి క్రితం పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే మిగతా కాంగ్రెస్ నేతలు కూడా దీని మీద స్పందించలేదు. కానీ సినీ ప్రముఖుల నుంచి కూడా తీవ్ర ఒత్తిడి రావడం, ముఖ్యమైన కథానాయకులందరూ కూడా దీనిపైన స్పందించడంతో కొంత దీనిపైన ఏం చేయాలనే దానిపైన కూడా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైట్. అండ్ రాకేష్, వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ దీనిపైన నోటీసులు కూడా ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇంకోవైపు ఈ నోటీసులపైన రెస్పాండ్ అవుతాము, లీగల్గా వెళ్తామని కూడా కొండా సురేఖ తరపు చెప్తున్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్. ఎస్, ఖచ్చితంగా కేటీఆర్కి సంబంధించి దొంగే దొంగ అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ తనని ముఖ్యంగా మహిళల్ని అవమానపరుస్తున్నారు పదే పదే అనే సీతకు సంబంధించి కొండా సురేఖ చెప్తూనే ఈ విషయాన్ని ఖచ్చితంగా లీగల్గా మేము ఫైట్ చేస్తాం, కేటీఆర్ పంపించిన లీగల్ నోటీసులకు రెస్పాండ్ అయ్యి లీగల్గానే ఎదుర్కొంటాము, కానీ ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్కు సంబంధించిన అంశాన్ని పక్కన పెట్టేది ఈ విషయంలో ఖచ్చితంగా పోరాడతానంటూ కూడా కొండా సురేఖ చెప్తున్నారు. ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనపైన అసత్య ప్రచారాన్ని కూడా ఒక ట్రోల్ చేశారు, తమ కుటుంబం ఇబ్బంది పడే విధంగా చేశారు. కాబట్టి ఈ విషయంలో వెనక్కి తగ్గను, కానీ ఈ సందర్భంగా కేటీఆర్ అంశాన్ని ప్రస్తావిస్తూ మరొక కుటుంబం గురించి తాను మాట్లాడాను కాబట్టి ఆ కుటుంబం ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో తిరిగి ఆ వ్యాఖ్యలు వెతుక్కు తీసుకుంటానంటూ కూడా కొండా సురేఖ చెప్పడం జరిగింది. అంటే కేటీఆర్కి సంబంధించిన లీగల్ నోటీసులకు నేరుగా లీగల్ ద్వారానే ఎదుర్కొంటామనే అభిప్రాయాన్ని కొండా సురేఖ చెప్తున్నారు. అండ్ ఇంకొకటి రాకేష్, యాక్చువల్లీ ఈ ఇష్యూ అంతా స్టార్ట్ అవడానికి మెయిన్ రీజన్ తనని వేరే ఫేక్ అకౌంట్లతో మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, సో దానివల్లే మేము ఇలా రియాక్ట్ అవ్వాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఒకటి కామెంట్. ఇంకొకటి ఏంటంటే వేరే సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలు పడుతున్న ఇబ్బందుల్ని బయటకు తీసుకురావడానికే నేను ఇలాంటి కామెంట్స్ చేశానని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్, అయితే వేరే సినిమా ఇండస్ట్రీలో ఉన్న అంశాలు కానీ ఇతర సమస్యలను బయటకు తీసుకొస్తారో అనే ఒక చర్చని బయట చెప్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో లేదు. ఎందుకంటే ఇష్యూస్కి సంబంధించి ఏ ఇష్యూస్ జరిగే ఇండస్ట్రీలో చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాటిని స్పెసిఫిక్గా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చర్చకు వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు. కానీ ఒక కుటుంబాన్ని ముఖ్యంగా నాగార్జున ఫ్యామిలీని నేమ్స్ పెట్టి మరి ఆమె మాట్లాడింది కాబట్టి ఈ ఇష్యూ అనేది ఎక్కువగా ఫోకస్ అయింది. ఒక కుటుంబం ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇది సినిమా ఇండస్ట్రీలో కూడా ముఖ్యమైన వాళ్ళు స్పందించాల్సిన పరిస్థితి, తిరిగి కొండా సురేఖ కూడా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కేవలం ఒక కుటుంబం సెట్రిక్గా ప్రస్తుతం ఇష్యూ నడుస్తుంది కాబట్టి మిగతా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు చర్చకు వస్తాయనే అంశం ఎంత మాత్రమూ సాధ్యమయ్యే పరిస్థితి కనిపించట్లేదు. రాకేష్, వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ ఇటువైపు సినిమా ఇండస్ట్రీ, ఇంకోవైపు ఇటు పొలిటికల్, రెండు వైపుల నుంచి కూడా కొండా సురేఖకు వ్యతిరేకత వస్తుంది కాబట్టి వాట్ నెక్స్ట్? దీనిపైన ఆవిడ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఏమైనా క్షమాపణలు చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎస్, ప్రస్తుతానికైతే ఆమె తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నానని చెప్తూనే సమంతకు కలిగిన ఇబ్బందిని తను అర్థం చేసుకున్నాను, ఖచ్చితంగా ఆమె ఎదుగుదల, ఆమె సొంతంగా ఎదిగిన తీరు తనకు ఆదర్శం, అభిమానం చెప్తుంది కాబట్టి ఈ విషయం పైన మళ్ళీ మాట్లాడే అవకాశం లేదు. ఇంతకుముందుకే వరంగల్లో దీనిపైన నేరుగా మీడియాతో మాట్లాడడం జరిగింది సమంత. అలాగే ఒక కుటుంబాన్ని పేర్లు తీసుకొని మాట్లాడడం కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలిగిందనే ఉద్దేశంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానంటూ బహిరంగంగా
ప్రకటించిన నేపథ్యంలో దీంతోపాటు పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా నేరుగా సినిమా ప్రముఖులకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ అంశాన్ని ఇక్కడి వరకు ఆ పులి స్టాప్ పెట్టి ఇక మాట్లాడకూడదనే అభిప్రాయంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కొండా సురేఖ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా 2-3 రోజుల పాటు వరంగల్లోనే ఆమె పర్యటించే అవకాశం ఉంది. హైదరాబాద్ వస్తే ఇంకా పొలిటికల్ ప్రెజర్ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఆమె వరంగల్లో ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.